హనుమంతుని ఐదవ అవతారం అష్టాదశ భుజ ఆంజనేయ. రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత కూడా లోకంలో అక్కడక్కడ రాక్షస మూకలు మిగిలిపోయి మునులను, సాధువులను వేధిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి నుండి చిత్ర విచిత్రమైన వరాలు పొందిన కొందరు రాక్షసులు దేవలోకంపై దండెత్తుతారు. వారు సామాన్య ఆయుధాలకు లొంగని శక్తిని కలిగి ఉంటారు. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని, శివుడిని ప్రార్థించగా వారి శక్తులన్నిటినీ ఏకం చేసి హనుమంతుడికి ధారపోస్తారు. ఆ శక్తే 18 చేతుల రూపంలో ఆవిర్భవించింది. ఈ రూపంలో హనుమంతుడు 18 చేతుల్లో 18 రకాల దివ్య ఆయుధాలను ధరించి ఉంటారు. గద, చక్రం, త్రిశూలం, ఖడ్గం, పాశం, అంకుశం, ధనుస్సు, బాణం, శంఖం, కమలం ఇలా ఒక్కో చెయ్యి ఒక్కో శక్తికి సంకేతం. ఆయన ముఖం సూర్యకాంతితో వెలిగిపోతుంది. 3 కన్నులు కలిగి రౌద్రంగా కనిపిస్తారు. ఈ రూపం చూడటానికి దుర్గామాత అష్టాదశ భుజ రూపంలాగే ఉంటుంది. అందుకే ఈయనను వీర ప్రతాప ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. ఆయన ఒక పాదాన్ని నేలపై ఉంచి మరో పాదాన్ని రాక్షసుడిపై ఉంచి యుద్ధానికి సిద్ధంగా ఉన్న భంగిమలో ఉంటారు. ఈ అష్టాదశ భుజ రూపంతో హనుమంతుడు రాక్షస సేనల మధ్యలోకి ఉరుకుతాడు. ఒకేసారి 18 వైపుల నుండి దాడులు చేస్తూ శత్రువులను కనీసం శ్వాస తీసుకునే అవకాశం కూడా ఇవ్వడు. ఈ రూపం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుష్ట సంహారం కేవలం శారీరక బలం వల్ల కాదు, సకల దేవతల ఆశీస్సులతో కూడిన దైవిక శక్తితో జరుగుతుందని నిరూపించడం. హనుమంతుడు ఈ 18 చేతులలో విశ్వంలోని సమస్త శక్తులను తనలో లీనం చేసుకున్న మహాశక్తిగా దర్శనమిస్తారు. రూపాన్ని పూజిస్తే 18 చేతులు అంటే మనపై వచ్చే 18 రకాల ఆపదలు, రోగాలు, శత్రువులు, అప్పులు, మానసిక ఆందోళనలు మొదలైనవి ఆయన తొలగిస్తారని ఈ అవతార సందేశం.